వామో ఓడియమ్మ బంటే అదే ఎలుగు బంటి ఇంత దగ్గర చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం. ఆడ మొగ అనుకుంటా తెగ తిరిగేతనం జంటగా కుక్క పిల్లలు ఉన్నాయి. అడవి ఏనుగులు అంటే కుంకిలు అంటారు కదా, అవే అనమాట ఇవి. వస్తున్నాయి బయటికి వస్తున్నాయి. వెలుగు బంటి ఒకటే ఉంది, ఒకటే పీస్ అనమాట. లైఫ్ లో ఎప్పుడు సొత్త ఇలాంటిది ఎప్పుడు సోలో అది వెళ్ళిపోద్ది. సౌండ్ చేస్తే వెళ్ళిపోద్ది. అది మార్నింగ్ గుడ్ మార్నింగ్ మాయా. ఇప్పుడు మనం వైజాగ్ జూ పార్క్ లో అయితే ఉన్నాం. సో ఇదేనండి ఎంట్రన్స్ జూ పార్క్ అనమాట. జూ పార్క్ ఎలా ఉంది ఏంటి మొత్తం డీటెయిల్ గా మీకు చూపిస్తాను. అలాగే కొత్తగా చూసే వాళ్ళు ఎవరన్నా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టైం అయితే 9:30 అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ టికెట్ తీసుకుని వెళ్దాం. సో ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుదాం. ఇదేమో మనకి టికెట్ కౌంటర్ అనమాట. ఈ జూ పార్క్ కి 2 గేట్లు అయితే ఉంటాయి, ఒకటి బ్యాక్ ఒకటి ఫ్రంట్. సో మనం ఫ్రంట్ గేట్ నుంచి వెళ్దాం. పార్క్ లో అయితే ఎంటర్ అయ్యాం. సో టికెట్ అయితే మనకి 70 రూపీస్ తీసుకున్నారు. పెద్దవాళ్ళకి అయితే 70 రూపీస్, చిల్డ్రన్ కి అయితే 30 రూపీస్ అనమాట. సో మీకు బ్యాటరీ వెహికల్స్ అని ఉంటే ఇక్కడే ఉంటాయి మనకి. చూసారా అవి బ్యాటరీ వెహికల్స్ అనమాట. అవి ఎక్కి మనం చుట్టూ కూడా తిరిగి రావచ్చు. వాటికి అయితే పెద్దలకి అయితే 70 రూపీస్ తీసుకున్నారు. సో మనం బై వాక్ వెళ్ళి అన్ని చూసుకుని వద్దాం. మీకు అనిపిస్తున్నాగా ఇవే బ్యాటరీ వెహికల్స్. నడవలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక బ్యాటరీ వెహికల్స్ మీద వెళ్ళొచ్చు, చిల్డ్రన్స్ కూడా. సో ఇది జూ పార్క్ మ్యాప్ అనమాట. మొత్తం ఫుల్ డీటెయిల్ గా ఉంటది. స్టార్టింగ్ మనకి మొసలు కనమాట. సో ఇదే మొసళ్ళు చూసారా, అదిగో ముసలి చూసారా. అది ఎంట్రన్స్ లోపల రాగానే మనకి లెఫ్ట్ సైడ్ లో అయితే ఉంటాయి ఇలాగ మొసళ్ళు అని చెప్పేసి. చూడండి ఇవి మొసలు బోర్డు పెట్టారు. స్టార్టింగ్ మాకు మొసలు కనబడ్డది. ఆ చివర ఉంది చూసారా, 2 పడుకున్నాయి. లోపల అటుపక్కేమో ఒక 2 ఉన్నాయి. అదే విధంగా మనకి రైట్ సైడ్ వెళ్తే కనుక అటు సైడ్ కూడా మీకు మొసళ్ళు ఉంటాయి. జాయిస్తుందో మీకు కనిపిస్తుందా, జూమ్ చేసి మరి చూపిస్తుందా. చివర 2 ఉన్నాయి. ఏంది ఇది, ఇక్కడ కూడా మ్యాప్ ఇచ్చాడు మనకి ఎటు వెళ్తే ఏమొస్తాయి అన్నది. చూడండి ఇక్కడ బోర్డు చూసారా. ఫస్ట్ మనం పెద్ద అయితే చూద్దాం. అంటే పుల్లు, సింహాలు, అలాగే ఎలుగుబంట్లు, పెద్ద నీటి ఏనుగులు కూడా ఉన్నాయంట. అవి కూడా చూద్దాం. నీటి ఏనుగులు ఒరిజినల్ గా మనం టీవీలోనే సింహాలు చూస్తాం. అరే నీటి ఏనుగు అతను చూసారా బయటకు తీసుకొస్తున్నాడు. అంటే వాటికి పుట్టి పెట్టే టైం అనమాట. అడుగులో అడుగేసుకుంటూ వస్తున్నాయి. అరే 2 ఉన్నాయి, 2 నెమ్మదిగా బెలు వస్తున్నాయి. అతను ఏం చేయట్లేదు అనుకుంటున్నారా, అతనే మేత పెడతాడు అన్నమాట వాటికి. నీటి ఏనుగులు బెల్లు ఉన్నాయి బా. వస్తున్నాయి బయటికి వస్తున్నాయి. బిల్ల ఉన్నారు 2ని. మేత వేస్తున్నాడా, మేత అంటుందా. మిట్టి तरबूज ज्यादा ना सुनो इतना बड़ा खोले बहुत पसंद है भाई. చూసారా అతను ఏ విధంగా వాటికి ఫుడ్ పెడుతున్నాడు. నేను చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం. జూ పార్క్ కి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మార్నింగ్ టైంలో రావడం బెస్ట్. ఎందుకంటే ఇక్కడ ఉన్న యానిమల్స్ అన్నిటికి కూడా మార్నింగ్ టైంలో ఫుడ్ పెడతారు. మధ్యాహ్నం టైంలో వస్తే కనుక అవి పడుకుని ఉంటాయి. ఇక్కడ ఏదో ఉందనుకుంటారా, అమ్మ జీవితం ఏంద్రా ఎంత దగ్గరకు వచ్చింది ఇదే. అదే చూస్తుందన్నమాట. రే వెళ్ళిపోతుంది. వస్తే ఏంది వెళ్ళిపోతున్నావు అలాగా. ఓ దీనికి ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు తిరుగుతుంది. వామో ఓడియమ్మ బంటే అదే ఎలుగు బంటి. లైవ్ లో ఇలా ఎదుర్కొంటా ఇటువంటి యానిమల్స్ చూడడం అంటే వీళ్ళు సరదాగా ఉంది. ఇది చూడే వాము ఏంది ఇది ఇట్లా తిరుగుతుంది. తిన్నది అర తీసుకుంటుందా లేకపోతే ఇంకా తినక అటు ఇటు తిరుగుతుందా. ఇది మాత్రం అటు ఇటు తిరుగుతూనే ఉంది అలాగా. చూసా. హలో ఎలా ఉందా. వెలుగుబండి ఒకటే ఉంది, ఒకటే పీస్ అనమాట. ఇంకా మనం కిందకి వెళ్దాం. కిందకి వెళ్ళి సింహాలు, పుల్లు కూడా చూద్దాం. వెయిట్ ఒక చిన్న సెల్ఫీ తీసుకుని వెళ్దాం. మార్నింగ్ టైంలో కొంచెం ఫ్రీగా ఖాళీగా ఉంటదంట. దానివల్ల ఇక్కడికి రావడం జరిగింది. మధ్యాహ్నం టైంలో అయితే చాలా రష్గా ఉంటుంది. అది కాక ఈరోజు బుధవారం కదా, చాలా ఖాళీగా ఉంది. క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది.
ఇంకా మనం లోపలికి వెళ్ళి ఇంకా చూద్దాం. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వైజాగ్ జూ పార్క్ రావాలనుకుంటే మార్నింగ్ అయితే వచ్చేయండి. 9:30 కల్లా వచ్చేస్తే మీకు చాలా ఫ్రీగా ఉంటది. యానిమల్స్ కూడా చాలా బాగా చూడొచ్చు అనమాట. సింహం ఏది ఏడుంది? ఓడియమ్మ ఎక్కడో చివరిని ఉంది. అదంతా జూమ్ చేసి చూడాలంటే క్వాలిటీ మాత్రం సరిగ్గా రాదు. అయినా సరే చూపిస్తా. అబ్బే ఇది బాగా తిన్నట్టుంది, కదలతలేదు మెదులుతలేదు. సరే రిటర్న్ లో మళ్ళీ వద్దాం, అప్పుడు చూద్దాం ఎలా ఉంది ఏంటన్నది. సో ఇప్పుడైతే మనం వైట్ టైగర్ దగ్గరికి అయితే వచ్చాం. సో చూద్దాం ఎలా ఉంది అన్నది. ఇది ఆడ ఉంది. ఓడియమ్మ చివరిని కూర్చుని ఉంది. వైట్ టైగర్ చివరి అటుపక్క ఉంది. ఇది క్రాస్ అట్టు బాగుంది. ఇది ఇంకొకటి లాంగ్ లెంత్ చూసారా, ఆ చివరి ఒకటి ఉంది. చూసావు పుల్లి, వైట్ టైగర్ ఇది. బాగా తిన్నట్టుంది, తిని అలా తీసుకుంటున్నా. బెంగాల్ టైగర్ ఇది కూడా మిల్క్ ఉందో అదే బొజ్జుందో చూద్దాం. చూసి ఎలా ఉందా పులి. పులిరా పులిరా లేగే కొంచెం లేగే 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 లేచిందిరా లేచింది. ఎతకెళ్ళి ఇది బొమ్మలా కనబడుతుంది. వెళ్ళి పాపం ఏం చేస్తుంది ఇది. వామో వామో నేనెప్పుడు చూడలా ఇంత దగ్గరగా బెంగాల్ టైగర్. గర్జిస్తుంటే సౌండ్ మాత్రం అదిరిపోయింది. రే చాలా దగ్గరగా ఉంది రా. రే చూడరా, రే చూడే. లైఫ్ లో ఎప్పుడు చూస్తా ఇలాంటిది, ఎప్పుడు సోలో. చూడవే ఎక్కడికి వెళ్ళిపోతున్నావే. నేను ఎప్పుడు టీవీలో సినిమాలను చూడడం తప్ప ఎప్పుడు లైవ్ లో చూడలేదు. ఇదే ఫస్ట్ టైం. నా కళ్ళు రెండు చెదిరిపోయి. లేదు అదేం ముట్టుకోదు, ఇంకా తిన్నది అదే పందిలాగా. ఇదేమో చిరతపులి. దీన్ని కూడా ఇంత దగ్గరగా చూస్తానని అసలు అనుకోలేంది. వచ్చింది చూడు. కొట్రా ఇప్పుడు కొట్రా కొట్టు గట్టిగా. చూసారా చిరుతపులి దగ్గరగా వస్తుంది. చూసారా దగ్గరికి వచ్చింది. వామ్మో ఏంది ఇది ఇంత దగ్గరకు వచ్చి కూర్చుంది. ఎవరు సౌండ్ చేయకుండా మరి అది వెళ్ళిపోద్ది. సౌండ్ చేస్తే వెళ్ళిపోద్ది. అది ఇందరూ అలాగే వెళ్ళిపోయింది. ఓకే సరిపోయింది. ఓకే వస్తుంది. జిమ్మి జిమ్మి అది ఓకే చాలు. అరే ఏంది అడిగి కూర్చుంది అది. తిండి ఎట్లా దగ్గరికి పంపేసి. ఈ చిరుతపుల్ని ఒక ఆయన తిరుపతిని పిలవగానే డైరెక్ట్ అతని దగ్గరికి వెళ్ళిపోయింది. ఒకలేమో డాక్టర్, ఇంకొకలేమో ఫుడ్ పెట్టేవారంట. సో దీనికైతే ఫుడ్ అయితే పెడుతున్నారు. ఏం పేరుదండి? సో ఇప్పుడు మేము చిరుతపులు చూసాం.
దానికి తిరుపతి అని పేరు పెట్టారు. అక్కడ ఉన్న డాక్టర్ అయితే వాటికి ఆహారం తినిపిస్తున్నాడు డాక్టర్. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ హైనా 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 అక్కడ చూస్తే ఫస్ట్ కనపడలేదు సరిగ్గా. ఇక్కడైతే బాగానే ఉంది. హలో హలో బా ఏంది అది అట్టే చూపుతాం. ఇంత దగ్గరగా ఇంత దగ్గర చూడడం అయితే ఇది ఫస్ట్ ఏమో. గడి తింటుంది ఇది. చాలా పెద్ద ఉంది సార్. ఏంటి కరెంట్ ఇవి ఎగిరేస్తారు ఇవి, అందుకే కరెంట్ పెట్టారు. ఇదేమో చింపాంజీ. ఒకటే ఉన్నట్టుంది. ఇదేమో నక్క అనమాట. రెండు బెలు ఉన్నాయి బా, ఆడ మొగ అనుకుంటా. తెగ తిరిగేతనం జంటగా కుక్క పిల్లలు ఉన్నాయి. ఇదిగో బెలి తిరుగుతున్నాయి కదా. బెల్లి తిరుగుతుంది. ఇప్పుడు ఏమో వరకు వచ్చేటప్పుడు మనం మినిమం ఒక హాఫ్ డే ఫుల్గా ఇచ్చేయాలి మొత్తం అన్ని చూడాలి అంటే. ఇవేమో ఏనుగులు. ఇందులో స్పెషల్ ఏముంది? ఏనుగులు అంటే మనం ఎక్కడ నుంచి చూస్తాం కదా అనుకుంటున్నారా? అడవి ఏనుగులు అంటే కుంకిలు అంటారు కదా, అవే అనమాట ఇవి. నీటిలో పడుతుంది అది. ఇదేమో ఖడ్గమృగం, నీటిలో పడుకుని ఉంది. ఆస్ట్రిచ్, వావ్ సూపర్. దారా చూడు జిరాఫ్, ఇది అడిగింది ఇదే. అవి ఉన్నాయి, కనబడదు బాగా, అంత ఎక్కువ ఉన్నాయి జిరాఫీలు. ఇందులో అయితే రెండు ఉన్నాయి. ఇది పెద్దది, ఇంకో చిన్నదేమో అటుపక్క ఉంది. ఇది ఏమో అడవి దున్న. ఒకటి ఏమో చివర్లు చూసారా, ఎక్కడో దూరంగా ఉంది కదా. ఇదేంటి? సింహం. అదే ఇందాక చూసాం కదా, ఇందాక చివరి ఎక్కడో ఉంది. సో ఇప్పుడు మనం రిటర్న్ వస్తున్నాం కాబట్టి దాన్ని క్లియర్ చూడొచ్చు. రే ఇదిగో లోపల ఉంది. ఇది తొండ జాతికి సంబంధించింది. చూసారా ఎంత పెద్దగా ఉందో, చూసారా. బాబా ఏంది ఇదే? కొండ చిలువ ఒక చెట్టుకి చుట్టుకుంటూ ఉంది చూసారా. హలో 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 హలో. ఒకటి పైన ఉంది, ఇంకోటి కింద ఉంది. ఇదేమో తాబేలు. ఇందులో తాబేల్స్ ఉంటాయంట. చూసారా అడుగులో అడుగేసుకుంటూ నెమ్మదిగా నడుస్తుందో. చూసారా మీకు అది? తాబేలు నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. లేళ్ళు నేను ఎప్పుడు ఇంత దగ్గరికి వెళ్ళి ఏడు పిల్లలు చూడలేదు. చాలా క్యూట్గా ఉన్నాయి కదా. అరే పారిపోతుందిరా. సరే అది చెట్లో కలిసిపోయింది. అది చెట్టు పైన ఉంది, పెద్దగా ఉంది. చూసాను పెద్దగా ఉంది అది. దానికి మళ్ళీ ఆహారం తినడం కోసం అక్కడ చిన్న బోన్లోని కోడిని ఉంచారు.
కొన్ని రకాలైనటువంటి సీతాకోక. సో లోపలికి ఇది వెళ్దాం మనం. అది అంటారు ఇది లోపలికి బిల్లే ఉందిగా రే. సో లోపల ఏముంటది, రకరకాలైన సీతాకోక చిలుకలు ఉంటాయి. చూద్దాం లోపలికి వెళ్ళి మనం. సో ఇది ఎంట్రన్స్ ఇలా డోర్. అయ్యో బాబా లోపలికి ఏది వస్తాం. పర్లేదా, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. సో గాయ్స్ ఇది ఒక తోటలా ఉంది. చూద్దాం, ఇక్కడ కొన్ని రకాలైన సీతాకోక చిలుకలు ఉన్నాయంట. అదా ఏంటనే చూద్దాం. అవేమి బయటకు వెళ్లకుండా కూడా వీళ్ళు చుట్టూ కూడా మెస్ట్ అయిపోయారు. ఏం కనబట్టలేదు ఎక్కడ, ఏ బయట. సో మాకేం కనబడలేదు ఇక్కడ. ఏంటంటే సీజన్ కాదంట, సీజన్లో అయితే ఎక్కువగా ఉంటాయంట. సో ఇప్పుడైతే బాగా తక్కువగా ఉన్నాయి. అంటే ఇక్కడ ఏం కనపడలేదు. వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే సీజన్ కాదు కదండి, దానివల్ల ఇక్కడ తక్కువగా ఉంటాయి. సో ప్రజెంట్ అయితే ఇక్కడ 1-2 కనబడుతున్నాయి అంతే మనకి. అది 1-2 కనబడుతున్నాయి అంతే. సీజన్లో అయితే మాత్రం చాలా ఉంటాయండి ఇక్కడ. సో గైస్ మీకు కనిపిస్తున్నాయి కదా సీతాకోక చిలక. ఏంటిది? అరే బటర్ఫ్లై. అరే బెల్ల ఉన్నారా. యాక్చువల్గా సీజన్లో చాలా ఉంటాయంట. చూసారా కనిపిస్తుంది. అరే అది చూసా, దాన్ని క్యాచ్ చేయాలంటే చాలా కష్టంగానే ఉంది. 1-2 కనబడ్డా కనపడలేదు. జంగిల్ క్యాట్, అడవి పిల్లి. ఇలాగా అరే బొజ్జున్నారా పిల్లి, అడవి పిల్లి. అడవి పిల్లి వేరుగా ఉంటాయి, కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఇవి అడవి పిల్లులు. ఇంక ఇది మొత్తం తిరిగేస్తుంది. చూసి ఎలా ఉంది ఇది. ఒడిగేమో దానికోసం తిరిగేస్తుంది ఇది. దాన్ని క్లోజ్ చేస్తుంది. బిల్ల ఉన్నాయా? బాగా మొత్తానికైతే జూ పార్క్ మొత్తం తిరిగేసాం. టైం అయితే ఇప్పుడు 1:30 అంత అయింది. సో ఇంక మనం వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. యాక్చువల్గా ఇక్కడ బ్యాటరీ వెహికల్స్ ఉన్నాయి కదా, ఆ వెహికల్స్లో అయితే మనం వెళ్ళొచ్చు, త్వరగానే అయిపోద్ది. కాకపోతే మనం పీస్ఫుల్గా కొంచెం బాగా చూడాలి అంటే మొత్తం అంతా కూడా వాక్ చేసుకుంటే బెటర్. అన్నీ బాగా చూడొచ్చు అనమాట. లేదంటే బ్యాటరీ వెహికల్ అయితే వెంటనే చూసి వచ్చేయడమే. మార్నింగ్ అయితే మనం ఫ్రంట్ సాగర్ గేట్ అంటారు, అక్కడి నుంచి మనం లోపలికి అయితే వచ్చాం. సో ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతే మనకి బ్యాక్ అనమాట, అంటే జూ పార్క్ బ్యాక్ గేట్ అయితే వెళ్ళిపోవచ్చు. జూ పార్క్ వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే స్ట్రైట్ సాగర్ గేట్ ఉంది కదా, స్ట్రైట్ నుంచి అలా వెళ్ళిపోతే కనుక చివరికి అలా రౌండ్ సర్కిల్ అలా తిరిగి రావచ్చు అనమాట. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సైకిల్స్ అయితే 1 hourకి 50 రూపీస్ అంట. బ్యాటరీ వెహికల్ అయితే టైం సేవ్ అవుతుంది, కానీ ఇలా వాకింగ్ చేసుకుంటూ మనం వెళ్తే అన్ని చూడొచ్చు. ఇలా వాకింగ్ చేసుకుంటూ వెళ్తే అడిగడిగిన మనం వెళ్తూ ఉంటే వాష్రూమ్స్ కి కట ఏ ఇబ్బంది లేదు. అడిగడిగిన వాష్రూమ్స్ కట ఉన్నాయి, లేడీస్ కి జెంట్స్ కి ఏ ఇబ్బంది ఉండదు. మనం జూ పార్క్ లో అడుగు పెట్టామంటే తాగడానికి నీళ్లు ఉన్నాయి, తినడానికి రెస్టారెంట్లు ఉన్నాయి. ఒకటి ఉందనుకుంటే రెస్టారెంట్ అయితే, అక్కడ రెస్టారెంట్కి వెళ్ళాం కానీ 250 రూపీస్ చెప్పారు బిర్యానీ. నాకు పెద్దగా అయితే ఏం అనిపించలే, ఎంతో వచ్చింది బాక్స్లో.
టేస్ట్ కూడా పెద్దగా అనిపించలేదు. కాకపోతే ఇక్కడ అది తప్ప ఇంకోటి లేదు, వేరే చాయిస్ అయితే లేదు కాబట్టి ఇంక మీద తీసుకోవాల్సి వచ్చింది. సో ఇక్కడతో లాగ్ అయితే ఫినిష్ చేస్తున్నాం.